అందరికీ నమస్కారం అండి. వెండితెర వాకిట్లోకి స్వాగతం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మనల్ని కదిలించే పాటలు చాలానే రాశారు. అయితే ఆయనలో ఆ కదలికకి మూల రూపం, ఆ సంగీతం, సాహిత్యం ఇంపాక్ట్ ఎలా పడిందో ఆయన అర్థం చేసుకున్న విధానాన్ని ఒక పాట ద్వారా మనకి చెప్పారు గురువుగారు. పాట గురించి చెప్పేప్పుడు ఆయన నుంచి ఉద్భవించింది కాబట్టి ఆయన ఒక బ్రహ్మగా పోల్చుకుంటూ అసలు సృష్టి చేసిన బ్రహ్మ కోణాన్ని, ఆ పర్స్పెక్టివ్‌ని మనకి చూపించడానికి ఈ పాటని మనకి రాసి చూపించారనమాట. సృష్టి మూలానికి పునాదిగా ద వెరీ రూట్స్‌ని సంగీతంతో ముడిపెడుతూ ఎక్స్‌ప్లెయిన్ చేసే పాటే 'విరించినై విరచించితిని'. సిరివెన్నెలలో ఈ పాటని ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని నన్ను చాలామంది అడిగారు. సో, వాళ్ళందరి కోసం నేనిది ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముందు మనకు కొంత కాంటెక్స్ట్ తెలియాలి. అది చెప్పి అప్పుడు నేను ఈ పాటని, ఆ పాటలో భావాన్ని, దాని భావజాలాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాననమాట. ముందుగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనకి కవిత్వం తెలుసు, సంగీతం తెలుసు, సైన్స్ తెలుసు, అలాగే భగవంతుడు కూడా తెలుసు. ఆ నాలుగింటిని స్పిరిచ్యువాలిటీతో కలిపి ఒక చక్కటి ఫిలాసఫీగా మార్చి శాస్త్రి గారు ఈ పాట ద్వారా ఒక మహాద్భుతాన్ని మనకు అందించారు. మనం పాటలోకి వెళ్ళిపోతే విధాత తలుపున ప్రభవించినది. విధాత అంటే బ్రహ్మ. ఆయనలో ఉద్భవించింది. ఏది? అనాది జీవన వేదం. ఆది అంటే ఏంటి? మొదలు. అనాది అంటే ఆది కన్నా ముందుది. అంటే దానికన్నా ముందు పుట్టి జీవనానికి ఒక మూలంగా నిలిచింది అని. ఏది? ఓంకారం. ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం. మనలో ప్రాణం మన నాడీ వ్యవస్థలో జరిగే క్రియ అంటే మన న్యూరల్ కనెక్షన్స్ మధ్య పాస్ అయ్యే సిగ్నల్స్‌కి స్పందన అంటే స్టిమ్యులస్ ఇస్తుంది అని మనకు తెలుసు సైన్స్ ప్రకారం. అది కూడా ఏది? ఓంకారమే. ఆ ఓంకార నాదంలో ఉన్న శబ్దాలు మన ఒంట్లో చలనాన్ని కలిగించే శక్తి ఉంటుంది అని మన పురాణాల్లోని, వేదాల్లోని చెప్పారు. అదే ఇక్కడ కూడా చెప్తున్నారనమాట శాస్త్రి గారు. కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. మన కనులు ఒక కొలనైతే అంటే ఒక పాండ్ అయితే అందులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం అంటున్నారు. విశ్వరూప విన్యాసం అంటే ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్కిటెక్చరల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. అయితే ఇక్కడ కనుల కొలను అని ఎందుకు అన్నారంటే కలువలు లోటస్‌లు కొలనులోనే విచ్చుకుంటాయి. ఆ విశ్వరూపపు ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్ మన కళ్ళల్లో విచ్చుకుంటోంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఆయన కళ్ళలో విచ్చుకుందని. విశ్వరూపాన్ని కలువలతో ఎందుకు పోలుస్తున్నారంటే కలువలు విచ్చుకునే విధానం ఒక ఫిబొనాచి సిరీస్ ప్రకారం ఇన్ఫైనైట్ లెవెల్‌కి అన్‌ఫోల్డ్ అవ్వడం. అదొక ప్రాపర్టీ. దీన్ని గోల్డెన్ స్పైరల్ రేషియో అంటారు. అంత స్పిరిచ్యువల్ సైన్స్ ఉందన్నమాట ఈ లైన్ వెనకాల. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. విరించి అంటే అది కూడా బ్రహ్మే. విపంచి అంటే వీణ. ఆ బ్రహ్మ యొక్క వీణాగానం మన యద అంటే గుండె కనుమల్లో అంటే లోయల్లో ఎకో అవుతుంది అని అంటున్నారు. నిజం చెప్పాలంటే మన హార్ట్ తాలూకు చేంబర్స్‌ని ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్ అంటారు. వాటిని ఇక్కడ కొండ లోయలతో పోల్చి ఆ గుండె కవాటాల్లో ప్రతిధ్వనిస్తుంది అని అంటున్నారు. ఆహా! ఏం పోలిక కదా అసలు. సరసస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది. సరసమైన సుర అంటే దేవతాయుతమైన ఒక ఝరి అంటే ఒక ప్రవాహం వంటిది సామవేద సారం. అయితే అలాంటి ఒక దేవతా ప్రవాహం సామవేద సారం ఏమిట్రా అంటే సంగీతం. అదే నేను పాడే ఈ పాట మన అందరి జీవితాలను ముడివేసే ఒక పాట. ఈ పాటని నేనే ఒక బ్రహ్మగా మారి రచించాను. ఒక వీణగా మారి మీ అందరికీ వినిపిస్తున్నాను అని చెప్తున్నారు. అయితే అసలు ఆ బ్రహ్మాండ స్వరూపాన్ని సూక్ష్మమైన ఈ శరీరంతో ఎలా స్పృశించారు అన్నది నెక్స్ట్ లైన్‌లో చెప్తారు శాస్త్రి గారు. మొదటిగా ప్రకృతి. ప్రాగ్దిశ వేణియ పైన దినకర మయూక తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రాగ్దిశ అంటే తూర్పు దిశ వైపు ఉన్న సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ సూర్యుడి మయూక తంత్రులు మయూఖ అంటే రేజ్ అన్నమాట. సన్ రేజ్‌ని అవి ఎలా ఉన్నాయంటే ఒక వీణకుండే స్ట్రింగ్స్ ఉంటాయి కదా! అలా తంత్రుల్లా ఉన్నాయంట. వాటిని ఉదయాన్నే మనల్ని నిద్రలేపే విధంగా ఎగిరే విహంగతతులు అంటే పక్షుల గుంపులు మీటుతున్నట్టుందట. ఎక్కడ? వినీల గగనపు వేదిక పైన. అంటే నీలవర్ణంలో ఉన్న ఆ ఆకాశం అనే వేదిక అంటే సెంటర్ స్టేజ్ మీద అని. అసలు కళ్ళ ముందు ఇలాంటి ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ ఆవిష్కృతమైంది కదా మనకి. అది అలా ఉంటుంది మరి శాస్త్రి గారి ఇమాజినేషన్ అంటే. రాజమౌళి గారు కూడా వాళ్ళ పాపకి మయూఖ అన్న పేరు ఈ పాటలో వాడిన పదాన్ని ఇన్స్పిరేషన్ కింద తీసుకునే పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ లైన్స్‌లోకి వెళితే
పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా. ఆ పక్షులు పలికిన ఆ స్వరాలు ఏవైతే ఉన్నాయో అది ప్రపంచానికి రోజు మొదలవుతుంది కదా, దాంతో అసలు ఈ విశ్వకావ్యానికి అర్థం పట్టినట్టుంది ఇది అని. అంతే కదా, సామవేద సారమైన సంగీతమైన పక్షుల కిలకిల రావాలన్న ఏవైనా స్వరాల జరిగిన ఓంకారంతో అసలు మొదలవుతుంది అని చెప్పిన విధానం, ఆ ఆలోచన అసలు శాస్త్రి గారు మీరు మామూలు మనుషులు కాదండి. హ్మ్. జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం అని చెప్తున్నారు. అంటే పుట్టిన ప్రతి బిడ్డ గొంతులో ఏడ్చే ఏడుపులో కూడా ప్రాణం ఉందని ఒక ధ్వనితో మనకు తెలుస్తుంది. అలాగే మనిషిలో కదలిక స్పందించడం అంటే స్టిమ్యులస్ ఉందని తెలియజేస్తూ మ్రోగే హృదయం అంటే మన గుండె కొట్టుకుంటుంది కదా, అది మృదంగ ద్వానంలో ఉంది. అంటే ఇక్కడ గుండెని ఒక మృదంగంతో పోలుస్తున్నారనమాట. అంటే ఒక మనిషిలో ప్రాణాన్ని గుండె కొట్టుకునే విధానాన్ని బట్టి ఆ గొంతు నుంచి వచ్చే స్వరాన్ని బట్టే కదా మనకు చెప్తారు. అలా ప్రాణంలో కూడా ఇంకిపోయింది ఈ ఓంకార ప్రణవం అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసముగా. అసలు అన్నింటికన్నా మొదలుగా ఆదితాళం. ఆదితాళం అంటే సంగీతంలో ఆదితాళం కాదండి. మొట్టమొదటి రిథమ్. ఆ రిథమ్‌లో మొదలైన ఈ సృష్టి విలాసం అంటే ద గేమ్ ఆఫ్ క్రియేషన్ అలా మొదలైంది అని ఒక విరించినై నేను చెప్తున్నాను. ఒక బ్రహ్మగా మారి ఇదంతా నేను చెప్తున్నాను. ఒక వీణగా మారి మీకు వినిపిస్తున్నాను అని చెప్తున్నారిక్కడ. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం అన్నారు. నా ఉచ్ఛ్వాసం కవనం అంటే నేను తీసుకునే ఊపిరి ఒక కవిత. నా నిశ్వాసం గానం అంటే నేను వదిలే ఊపిరి ఒక గానం, ఒక పాట అని చెప్తున్నారు. నా ప్రాణంలో ఈ సృష్టి యొక్క విశ్వరూపాన్ని నిలిపి మీకు పంచుతున్నాను నా ఊపిరిలో అని చెప్పకనే చెప్తున్నారు సీతారామ శాస్త్రి గారు. ఎంత అద్భుతంగా ఈ మహానుభావుడు నిజంగాను ఏ లోకాన ఉన్నాడో. సంగీతాన్ని మనం బ్రతికే ప్రతి నిమిషంలో మన చుట్టూనే ఉంది. అది అనాదిగా ఓంకార రూపంలో మనతోనే ఉంది, మనలోనే ఉంది, మనల్ని నడిపిస్తోంది అని చెప్పిన విధానం నాకైతే అద్భుతంగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో అదండి నాకు అర్థమైన మటుకు నేను చెప్పాను ఈ గొప్ప పాట గురించి. ఇందులో భాషా దోషాలున్నా, భావదోషాలున్నా నన్ను క్షమించాలి. అలాగే మరిన్ని పాటల యొక్క అర్థాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. అప్పటిదాకా మీ పుబాక ఫ్రమ్ వెండితెర వాకిట్లో.